జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 7-13 వచనాలు. అదేవిధంగా లూకాసు వార్త 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. మొట్టమొదటిగా జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 7వ వచనం. బబులోను దేశములో నివాసియగు సియోను, అచట నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ము అగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తమకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమగు దేశములో యూదా స్వతంత్రించుకును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. అదేవిధంగా లూకాసు వార్త 1వ అధ్యాయము 30 నుంచి 33 వరకు చదువుకుందాం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృపనొందితివి. ఇదిగో, నీవు గర్భవతివై కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ, నేను దేవుడు వాక్యము దీవించును గాక. మంచిదండి. ప్రభువైన దేవుని నామములో క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనం ఇక్కడ వింటున్నాం. మరియు నూతన ఆశీర్వాదాలు ఇక్కడ రెండు వింటున్నాం. అందుకనే ఈ వచనానికి మన ప్రభువైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఇచ్చిన తలంపు ఏమిటంటే, మరి శరీరధారి అయిన ప్రభువైన క్రీస్తు శరీరధారిగా దేవుడు ఈ లోకానికి మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకు అనగా, ఆయన ఈ లోకానికి మనుష్య రూపేణ, దైవం మనుష్య రూపేణ అని ఒక శ్లోకం ఉన్నది. ఒక నూతన ఆరంభాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక నూతన శకాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ జకర్యా గ్రంథంలో ఉన్న సత్యాలు ఏమిటంటే, జస్ట్ లైక్ ఎపిసోడ్స్ అన్నమాట. ఇవి జరగబోయే వాటన్నిటినీ దూత ద్వారా, ఇక్కడ 2 దూతలు ఉన్నాయి. ఒకటి మికాయేలు దూత, ఇంకొకటి మరి యొక్క దూత. ఈ 2 దూతలు వచ్చి 7-8 శతాబ్దంలో క్రీస్తు పూర్వమే ప్రవక్త అయిన జకర్యాకు ప్రత్యక్షమై బోధిస్తూ ఉన్నాయి. సృష్టికర్త అయిన దేవుడు చేయబోయే పనులలో ఇశ్రాయేలు జనాంగాలు ఏ విధంగా ఉంటారో, వారిని ఏ విధంగా తూర్పు నుంచి పడమర, ఉత్తర నుంచి దక్షిణకు ఎలా వ్యాపింప చేస్తాడో ఇక్కడ రాయబడి ఉన్నది. అలా వ్యాపింప చేసిన వారిని నలుదిక్కుల నుంచి వచ్చిన గాలి ఏ విధంగా సమకూరుస్తుందో, మళ్ళీ నేను సమకూర్చగలిగిన దేవుడను అని ఒకటి. రెండవది, నేను మీ మధ్యలోనికి వచ్చి నేను నివాసము చేస్తాను. జనులు ఇప్పుడు బబులోను దేశంలో చెరలో ఉన్నారు. ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఇంకా వారి చెర నివాసము సరిగా పూర్తి కాలేదు. ఎజ్రా నెహెమ్యా కాలంలో కొంతమంది వచ్చారు, ఇంకా సంపూర్ణంగా శేషజనము రాలేదు. ఆయన శేషజనమును రక్షించి, మరి బబులోను నివాసులారా, నేను మీ మధ్యలో నివాసము చేస్తాను అంటున్నాడు. అంటే బబులోను దేశంలో ఉన్నటువంటి దేవుని జనులైనటువంటి ఇశ్రాయేలీయుల మధ్యలో ఆయన వచ్చి నివాసము చేస్తాడంట. చూడండి ఈ ఎపిసోడ్ ఎంత గంభీరంగా ఉందో. అంటే యెహోవా వచ్చునని
ఆయన వాత్సల్యము గలవాడని యెరూషలేము తట్టు తిరిగి ప్రభువైన దేవుడు తిరిగి ఆ యెరూషలేమును కట్టడానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తే ఏది కూడా మళ్ళీ దానిని తిప్పివేయడానికి వీలు లేదని. బబులోను నివాసులు దేవునికి వ్యతిరేకులు, కానీ అక్కడ ఎవరు నివాసం చేస్తున్నారు? బానిసత్వంలోనికి వెళ్ళిన తన పరిశుద్ధమైన జనాంగం అక్కడ నివాసం చేస్తున్నారు. దేవునికి మనుషులంటే ఎంతో ప్రేమ. మనుషులను ఆయన రూపంలో, ఆయన యొక్క పోలికలో సృష్టించినాడు కాబట్టి అందులోనూ ఇశ్రాయేలు అనేటువంటి ఆ యొక్క జనాంగమును ఏర్పాటు చేసుకొని, మీరు నా స్వకీయ సంపాదన, నన్ను మహిమపరచం కొరడకే మిమ్మల్ని భూలోకంలో నా 10 ఆజ్ఞలు ఇచ్చి ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. విననందుకు ఆయన వారిని చెరలోనికి పంపించాడు. బబులోను చేర, ఐగుప్తు చేర, మరియు అనేకమైనటువంటి బాధలు, హింసలు పొందినారు. అలాంటి బాధలు, హింసలు చూసిన దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఇర్మియా, యెషయా ప్రవక్త ద్వారా వారిని మరి ప్రవచనాల ద్వారా ప్రకటించి తిరిగి కోరేషు అనే చక్రవర్తి కాలంలో ఆయన వారిని తిరిగి సమకూర్చాడు, కనాను దేశంలో చేర్చాడు. నెహెమ్యా, ఎజ్రా లాంటి ప్రవక్తలకేమి, నాయకులకేమి బలం ఇచ్చి యెరూషలేమును కట్టడానికి, పూర్వవైభవం తేవడానికి వారిని సమకూర్చి ఆయన తిరిగి కనాను దేశంలో శేషజనమును ప్రవేశింపచేశాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను వారి మధ్యలోనికి వచ్చి నివాసము చేస్తాను. అనగా దేవునికి ఒక రాజ్యం ఉన్నది, ఒక పరిశుద్ధ ఆలయం ఉన్నది. అది పరమ పరిశుద్ధ ఆలయము. ఆ పరలోకము నుండి ఆ నివాసమును వదిలి ఆయన భూలోకానికి రాబోతున్నాడు. ఎట్లా వచ్చినాడు భూలోకానికి అంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం నేను చదివిన కదా 30వ వచనం నుంచి, అక్కడ ఒకానొక శుభదినములో కన్య మరియమ్మ అని ఒక మరి పవిత్రురాలైన స్త్రీ అక్కడ వాక్యం చదువుతూ ధ్యానిస్తూ యూదా కుటుంబములోను మరి ఆమె పుట్టి యవనస్తురాలుగా ఉంటున్నది. మరి దైవము మనుష్య రూపేణ రావాలి. ఆదియందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అదేవిధంగా 14వ వచనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడుగా నివసించెను. ఎట్లా నివసించినది అనగా, పరిశుద్ధాలయమును, పరిశుద్ధ దేశమును, పరలోక రాజ్యమును వదిలిపెట్టి వాక్యము శరీరధారి అయినది. వాక్యము శరీరధారి అయి కన్య మరియమ్మకు ప్రత్యక్షమైనది. అక్కడనేమో మికాయేలు మరి యొక్క దూత జకర్యాకు ప్రత్యక్షమై జరగబోయే సంగతులను చెప్పారు. ఇక్కడనేమో గబ్రియేలు అనే దూతను పంపించి, ఇదిగో అమ్మా, నీవు కుమారుని కంటావు, ఆయన తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును. ఒకటి, ఆయన యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. చూడండి, ప్రపంచములో జరిగించే గొప్ప కార్యములను దేవుడు తప్ప మరొకరు జరిగించలేరు. అందుకనే యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని వచ్చింది. అంటే క్రీస్తు పూర్వము జరిగిన విషయాలను జ్ఞాపకం చేస్తూ క్రీస్తు శకాన్ని ఆయన ప్రారంభించి ఈ శకములో ప్రజలకు యుగయుగములు తోడుగా ఉండడానికి, ఇమ్మానుయేలుగా ఉండడానికి వచ్చిన దేవుడు. ఇప్పటికీ చాలా మందికి క్రిస్మస్ అంటే అర్థం తెలియకుండా ఉన్నది. ఆజ్ఞలను స్థిరపరిచి, బలపరిచి నెరవేర్చే దేవుడు ఈ యొక్క ప్రభు. అందుకనే ప్రియులారా, మనము ఈ దేవుడు సెలవిచ్చిన మాట ఎప్పుడు కూడా నెరవేర్చబడకుండా ఉండలేదు. దేవుడు ఎప్పుడు కూడా సెలవిచ్చేవాడు. ఆయన తన ప్రజలను మరల కట్టి ఆత్మీయంగా వారిని మరి ఆజ్ఞలలోనికి, ఆరాధనలోనికి, మారు మనసులోనికి, పరిశుద్ధ జీవితంలోనికి ఎల్లప్పుడూ నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నేను ఎల్లప్పుడూ కూడా నేర్చుకొని ఉండాలి. అందుకని జకర్యా 10వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా ఆజ్ఞలను నేను వారికి నేర్పుతాను, తన ఆజ్ఞలను అనుసరించే బిడ్డలుగా చేస్తాను. చూడండి, సృష్టికర్తకు ఏది కూడా అసాధ్యము లేదండి. సృష్టికర్త చేతిలో చేయబడిన వాళ్ళం మనం. ఆయన మానవుడు అవిధేయుడైనప్పటికీ ఆయన విధేయుడుగా ఉంటాడు. ఆయన మానవుడు అవిధేయుడు అయినప్పటికీ ఆ యొక్క విధేయతలోనికి నడిపించేవాడుగా ఉంటాడు. అందుకనే యెషయా అంటాడు, ఎద్దు గాడిద
తన యజమానుని ఎరుగును, ఎద్దు తన కామందును ఎరుగును, కానీ ఇశ్రాయేలీలకు తెలివి లేదు, అవిధేయులైనారు. నన్ను వాళ్ళు వెంబడించడం లేదు, నాకు ప్రార్థన చేయడం లేదు, నన్ను ఆరాధించడం లేదు, వాళ్ళు అన్ని జనుల క్రియలు చేస్తూ ఉన్నారు. దేవుడు బాధపడ్డాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను వాత్సల్యము కలిగిన వాడను. ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు అండి ప్రియులరు. ఒక నూతన ఆరంభాన్ని ఇస్తున్నాడు, ఒక నూతన శకాన్ని మనకు దయచేస్తున్నాడు. ఏమిటి అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును ఎట్లా ఇచ్చాడు అంటే, ఆయన తన నివాసమును వదిలిపెట్టాడు. ఆయన తన నివాసమును వదిలిపెట్టి కన్యమరియమ్మ గర్భములో, అక్కడ దూత అంటున్నది కదా, ఏమంటున్నది? సర్వోన్నతుని ఆత్మ నిన్ను కమ్ముకొనును. ఒక బేబీ అండి ఆమె, ఒక వర్జిన్, ఒక చిన్న కన్యక. ఆమెను కమ్ముకున్నప్పుడు ఆ పవిత్రమైన గర్భములో వాక్యము శరీరధారి అయినది. ఎందుకైనది వాక్యము శరీరధారి? చాలా మందికి తెలియదు. ఆయన క్రియలు బయలుపరచడానికి అయినది, అపవాదిని ఓడించడానికి అయినది. మరి ముఖ్యంగా ఆయన లోకమును ఎంతో ప్రేమించెను, మనుషులను ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమించిన మనుషుల లోపల మరణ భయం ఉన్నది. ఆ ప్రేమించిన మనుషుల లోపల ఒక సాతాను యొక్క వశములోనికి వెళ్ళే ఒక తెగులు లాంటి పాపం ఉన్నది. మరణ భయానికి లోబడిన ఈ ప్రజలు పండు తినవద్దని చెబితే ఆజ్ఞను అతిక్రమించిన అదామవల ద్వారా, ఒక మనుషుని ద్వారా ఎంటర్ అయినటువంటి పాపాన్ని తిరిగి మనుషుని ద్వారానే అది వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన నివాసం వదలవలసి వచ్చింది. ఆయన మరియమ్మ గర్భంలో ఆత్మరూపిగా రావలసి వచ్చినది. సృష్టికర్త అయిన దేవుడు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం అది. చూడండి, యెరూషలేములో సన్హెద్రిన్ సభ వారేమి, యెరూషలేము యొక్క 12 గోత్రాలేమి, శాస్త్రులేమి, యాజకులేమి, పరిసయ్యులేమి ఆయన మాట వినినప్పుడు ఆయన నెబుకద్నెజరు రాజును ప్రేరేపించి ఆ యెరూషలేమును దున్నేటట్లుగా చేశాడు, పడిపోయేటట్లుగా చేశాడు. ఆ విధంగా అనేక రాజులు, ఐగుప్తు రాజులు, కోరేషు, అదేవిధంగా చాలా మంది దాని మీద దాడి చేశారు. దాడి చేసి చెరలోనికి పంపించారు. నలుదిక్కుల వారిని వ్యాపింపచేశాడు. బుద్ధి జ్ఞానం రావాలని ఒక తండ్రి ఒక కుమారునికి ఏం చేస్తాడు? వానికి బుద్ధి రావాలని డబ్బు అడిగితే డబ్బు ఇయ్యడు, ఏదైనా ఫెసిలిటీ అడిగితే ఫెసిలిటీ చూపించాడు. ఎందుకంటే వీడు అవిధేయుడై తిరుగుతున్నాడు, వీడు నా మాట వింటలేదు, వీడిని తప్పకుండా ఒక మార్గంలో పెట్టాలంటే నేను ఖచ్చితంగా వానికి బుద్ధి చెప్పాలని కొన్ని కట్టడలు చేస్తాడు. వాటిని అనుసరించినప్పుడే వీడు నా మాట వింటాడని నమ్మకం వచ్చినప్పుడే తండ్రి సర్వాధికారం కుమారునికి ఇస్తాడు. అట్లనే మనుషులమైన మనలను పరలోక రాజ్యము పవిత్రంగా చేర్చాలంటే చేర్చలేడు. కాబట్టి అవిధేయుడైనటువంటి మానవుడు విధేయుడు కావాలని, మరణ భయమునకు లోబడినటువంటి మానవుడు, నీవు మన్నే గనక మన్నైపోదు అన్నటువంటి మానవుడు జీవములోనికి, సజీవములోనికి, ఆత్మీయ జీవితంలోనికి రావాలని సృష్టికర్త ఏం చేశాడు? తన నివాసము వదిలి మరియమ్మ గర్భాన్ని కోరుకున్నాడు. మరియమ్మ గర్భము కూడా యోసేపు అనే దావీదు వంశంలో పుట్టిన ఆయనతో కాలేదు. ఆయన జస్ట్ ఊకే దైవం మనుష్య రూపేణ, ఆ దైవము జస్ట్ ఆ మనుషుని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మరియమ్మ అనే ఒక కన్యక ఉన్నది, ఆమెకు ఎంగేజ్మెంట్ ప్రదానము చేయబడ్డది. జస్ట్ ఆమె ఒక పురుషునికి ప్రదానము చేయబడ్డదని లెక్కలు రాయడానికి. దాదాపు కైసర్ ఔగుస్తు కాలంలో ప్రజాసంఖ్య రాసినప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలని లెక్కలు రాసుకున్నారు. సకల జనుల సర్వే ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఇందిరమ్మ ఇండ్లు ఎందరికి ఇవ్వాలి, రేషన్ కార్డులు ఎందరికి లేవు, మరి బీద వాళ్ళు ఎంతమంది, లో పవర్టీ కదా, బిఎల్ఓ అనగా బిలో మరి లో పవర్టీ, అబో పవర్టీ, మరి ధనికులు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, ఇప్పుడు జరుగుతున్నది. అప్పుడు కూడా ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి సర్వే జరిగేది. ఆ సర్వేలో వీళ్ళిద్దరూ రాయబడ్డారు. మరి ఈ రోమా ప్రభుత్వం యొక్క రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి. ఏమున్నాయి అంటే, ఈ యొక్క బెత్లెహేములో కాపురము మరియమ్మ యోసేపులు ఉండిరి అని, వాళ్ళు సకల జనుల సర్వేలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయని. ఇది జస్ట్ ఒక మనిషి, ఒక స్త్రీకి భర్త ఉన్నాడనే ఒక ఆధారము తప్ప అది ఇంకోటి కాదు. దావీదు వంశం ఎందుకు ఎన్నుకున్నాడంటే, యెషై కుమారుడైన దావీదు, యెషై మొద్దు నుండి చిగురించును, ఆ యెషై మొద్దులో నుంచి చిగురు వచ్చును. ఇర్మియా గ్రంథం 23:5 వచనంలో యూదా వారి చిగురు నుంచి, దావీదు వంశములో నుంచి వేరు చిగురు మొలిసి ప్రజలందరికీ సంతోషము తెచ్చును. అందుకు క్రిస్మస్ ఏర్పడింది. అందుకు లోకానికి ఒక శుభవచనం వచ్చినది.
ఏమిటి ఆ శుభవచనము అంటే, దైవం మనుష్య రూపేణ ఆయన ఈ లోకానికి ఒక నూతన ఆరంభాన్ని, నూతన శకాన్ని ఇచ్చాడు. అందుకని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదివితే అక్కడ ఏమున్నదంటే, ఆయన జీవిత కాలమంతా మరణ భయమునకు లోబడిన వారిని ఆ మరణం నుండి విడిపించుటకు సృష్టించిన దేవుడు ఏం చేశాడు? తానే రక్తమాంసములో పాలివాడయ్యాడు. సృష్టికర్త అయిన దేవుడు తానే రక్తమాంసములో పాలివాడయ్యాడు. మరణ భయమును తీసివేయాలని, వారిని సంతోషముగా ఉంచాలని, వారిని పాటలు పాడేవారుగా ఉంచాలని, వారిని ఎల్లప్పుడూ భరితులం చేయాలని ఆయన మనుష్య రూపుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ లక్షణాలను మనము సమస్త సమస్యలకు కారణమైనటువంటి సాతాను యొక్క లక్షణాలను తీసివేసి ప్రేమ లక్షణాలు మనలో అభివృద్ధి చెందాలని ఆయన వచ్చాడు. ఇలా పిలిపిస్తున్నాడు దేవుడు నీకు. నీవు ఇంకా దేవునికి సువార్తకు, యేసు ప్రభు యొక్క మరి జ్ఞానమునకు ఇంకా నీవు అర్థం లేకుండా ఉన్నావా? చాలా మంది అంటారు, అయ్యో పండుగ సమయంలో మేము సరిగా వంటలు చేసుకోలేదు, సరిగా వస్త్రాలు ధరించలేదు, మాకు ఏమీ లేకపోయా. పండుగ అనేది ప్రతిరోజు మనకు పండుగనేనండి ప్రియులారా. ప్రతిరోజు మనకు పండుగనే. ఆ పండుగ విషయం ఏమిటంటే, యేసు ప్రభు నీ హృదయంలో పుట్టాలి. యేసు దేవుడని, ఆయన దేవుని కుమారునిగా ఈ లోకానికి ప్రత్యక్షమైనాడని, ఆదియందు వాక్యముండి వాక్యము మరి శరీరధారి అయి మన మధ్యలో నివసిస్తున్నాడని ఎల్లప్పుడూ మనం నమ్మాలి. అందుకనే మనం దేవుని కృప పొందిన బిడ్డలమని ఎల్లప్పుడూ నమ్ముతూ ఉండాలి. మన సమస్యలకన్నిటికీ ఆయన కుమారుడుగా కుదురుబాటు ఇచ్చే దేవుడు. మనకి ఎన్ని సమస్యలున్నా ఆయన కుదురుబాటు దయచేస్తాడు. నానా విధములైన జ్ఞానము సంఘములో ప్రకటించబడుచు ఉండగా ఎల్లప్పుడూ కూడా మనము ఏమి కూడా చింతించకుండా ఆయన నామము కొరకు ప్రార్థన చేస్తే సమస్తము దయచేయువాడు. అందుకని ఆయన మనిషి రూపిగా వచ్చి మరి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్పినట్లుగా బీదలకు సువార్తను ప్రకటించాడు. చెరువులో ఉన్న వారిని విడిపించాడు. అదేవిధంగా పాపంలో ఉన్న వారిని ఆయన ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఎవరికి శిక్ష వేయలేదు. ఆయన ప్రేమ మనుషులందరినీ కూడా విడుదల కలిగించేవిగా, మనుషుల కొరతలు తీర్చేదిగా, మనుషుల రూపిగా వచ్చి ఆ మానవుల యొక్క లోపములన్నీ కూడా సరిచేసిన పరిపూర్ణమైన దేవుడు. కాబట్టి ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించాడు. మానవుల కొరకు ఆయన కన్నీళ్లు విడిచాడు. మానవ సమస్యలు ఏవి కూడా ఉండకూడదని మానవులకు ఏం నేర్పాడంటే, మీరు ఏకాంతముగా వెళ్ళి ఆ తలుపులు మూసుకొని గదిలో మీరు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మీ తండ్రి మీ ప్రార్థన విని మిమ్ములను, మీ యొక్క మనవిని ఆలకించి మీకు సహాయం చేస్తాడు. చూడండి, మానవులను సమస్యలోనికి రాకుండగా, మానవులను సృష్టించిన సృష్టికర్త రహస్యంలో ఉన్నాడు. ఆయన పరలోకమందున్నాడు. నేనే ఆయనను పరలోకం నుండి వచ్చిన డైరెక్ట్ చెప్తలేడు ఇక్కడ. ఆయన ఏం చేస్తున్నాడంటే, మానవుని ఆత్మను సమస్యలోనికి రాకుండా ఎల్లప్పుడూ నేను ఇమ్మానుయేలు అనగా ఎల్లప్పుడూ మీతో ఉండే దేవుడు. ఎవరైనా మనతో ఉండడానికి వస్తే 2 రోజులు తప్పకుండా వాళ్ళు మన ఎంబడి తిరుగుతారు. ఏమండి, మన ఎంబడి తిరిగి మనతో ఉండి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు. మనం కూడా మనతో ఉండడానికి పిలిపించుకున్నాం కాబట్టి మనం కూడా ఆయనను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళం. మనం ఏం తింటే అదే తింటాం. మనం ఎక్కడికి వెళ్తే ఆయన అక్కడికి తీసుకెళ్తాం. ఎక్కడ పడుకుంటే అక్కడే పండుకుంటాం. ఎందుకంటే మనతో 2 రోజులు ఉంటాడు కాబట్టి. అందుకనే ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు మరి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. మనకంటే ఎవరండి? నమ్మి బాప్తిసం పొందిన వారికి తోడుగా ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వానికి తోడుగా ఉన్నాడు. విని విశ్వసించిన వారికి తోడుగా ఉన్నాడు. ఆయన నామమున ప్రార్థన చేసిన వారికి తోడుగా ఉన్నాడు. ఆయన తోడు ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? అనుదిన కార్యము ప్రార్థన చేయాలా, ప్రతిదినము వాక్యం చదువుకోవాలా, అందరితో అందరితో ఎట్లుండాలా? మరి నీతిగా నిజాయితీగా ఉండాలి. మాట తప్పని వానిగా ఉండాలి. ఇతరులను ఆయాస పెట్టేవానిగా ఉండకూడదు. పాపము జోలికి పోకూడదు. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు, నీ ఉండేవాడు, నీ తోటి ఉండడానికి ఆయన వచ్చాడు. ఆయన ఆజ్ఞను పాటించడానికి నీవు నేను యేసు నామములో ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నా, అంగీకరించా. కాబట్టి ప్రియులారా, ఇవాళ ప్రభువైన దేవుడు మనతో ఉన్నాడు. హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి ఆయన లేకపోయాను. మనము దేవునితో నడచడానికి ఆయన ఇమ్మానుయేలు అనే పేరుతో ఈ లోకంలో కన్యమరియమ్మకు పుట్టాడు.
ఆయన ఇమ్మానుయేల్ అనే పేరుతో రక్తమాంసంలో పాలివాడయ్యాడు. మరి ఆయనకు రక్తమాంసములు అవసరమా? అవసరం లేదు. కానీ మరణ భయమునకు, పాప భయమునకు మానవులమైన మనము దూరమైపోయాము. ఎవరికి? పరలోక రాజ్యానికి, దేవునికి. దేవుని ఆజ్ఞలను పాటించలేక దూరమైపోయాం. దూరమైపోయిన మనలను పరలోక రాజ్యము చేర్చాలని ఆయన తన స్వరూపమును మార్చుకున్నాడు. ఆయన తన నివాసమును యెరూషలేము లోనికి మార్చుకున్నాడు. పరలోకములో ఉండేటువంటి ఆయన తన నివాసమును ఎక్కడ మార్చుకున్నాడు? యెరూషలేములోనికి, బెత్లెహేం అనే చిన్న గ్రామంలోనికి, అది కూడా ఎక్కడ? కన్య మరియమ్మ గర్భములోనికి మార్చుకున్నాడు. దైవం మనుష్య రూపేణ ప్రత్యక్షమయ్యాడు. అది అవతారం కాదు, జస్ట్ అది ఒక ఎపిసోడ్ మాత్రమే. ఆయనకు చావు లేదు ప్రియులారా. దేవునికి పుట్టుక లేదు. సృష్టికర్త అయిన వానికి చావు లేదు, పుట్టుక లేదు. ఇవాళ లోకం అంటుంది, హిందువులు అంటారు, లేక ఆయా మనుషులు అంటారు, ఏమంటారో తెలుసా? యేసు ప్రభువు ఏందండి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడు, ఆయన దేవుడా? ఆది యందు దేవుడండి. ఆయన దేవుడై ఉండి మనుషులను ప్రేమించడానికి క్రిస్మస్ నాడు పుట్టినాడండి. అది కూడా ఎక్కడ పుట్టాడు? దరిద్రమైన పుట్టుక. పశువుల తొట్టి. పశువులు రొచ్చు వేస్తాయి, పెండ వేస్తాయి. ఆ పెండ, ఆ రొచ్చు, ఆ కంపులో, పశువుల పాకలో, అక్కడ మరి స్థలము లేనందువలన సత్రములు, అక్కడ సకల జనుల సర్వే జరుగుతుంది. ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు వచ్చారు. ఆ దరిద్రమైన పుట్టుక పుట్టి ఆయన ఆ పుట్టుకల్లో పరిశుద్ధత తీసుకొచ్చాడు. ప్రపంచానికి, మనకొకరికే కాదు, ప్రపంచానికి పరిశుద్ధత తెచ్చాడు. ఎట్లా తెచ్చాడు? మరి రక్త మాంసములో పాల్గొని. ఇలా మనుషుల హృదయాలు ఎట్లయిపోయినాయి? అన్యాయము, అక్రమము, అబద్ధము, మోసము. ఈ క్రియలన్నీ కూడా పశువుల తొట్టి లాంటి, పశువుల ఘాటి లాంటి కంపు కొడుతున్నాయి. పెండతో, రొచ్చుతో, వాసన వాసన. ఎవరి గొంతుక బాలేదంట. రోమపత్రిక 3:11 చదివితే ఎవరి నాలుక బాలేదంట. అందరూ చెడిపోయిన వారంట. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 11-14 చదవండి. ఎంత మనుషులు చెడిపోయాడు. పాదములు పరిగెత్తుతున్నాయి పాపం చేయడానికి. నాలుక చెడిపోయింది. వారి గొంతుక తెరిచిన సమాధి. వారి నోరంట తెరిచిన సమాధి. ఇలాంటివన్నీ చెడిపోయినటువంటి ఈ మనుషుల్ని ఆ 19:10 లూకాసు వార్త ప్రకారము నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? ఆ పశువుల పాకలు. ఇవాళ నీ హృదయం కూడా దేవునికి దూరంగా ఉన్నదేమో, అబద్ధాలతో నిండిపోయినదేమో, వాగ్దాన పుత్రునిగా పెరగడం లేదేమో, సత్యవంతునిగా నీవు ఉండడం లేదేమో. తన పిల్లలు సత్యవంతులై వెలుగులో నడవాలనుకుంటున్నాడు. ఆ వెలుగును వెలిగించడానికి ఆయన ఈ లోకంలో మన దైవము ప్రత్యక్షమయ్యాడు మరియమ్మ గర్భములో. అందుకని ఆయన ఆది యందు ఉన్న దేవుడు. ఆయనకు చావు లేదు. ఆయన ఆది అంతము లేనివాడు. ఇంకొకటి చూడండి, ఆయన ఎట్లా ప్రత్యక్షమయ్యాడు అంటే, ఆయన దేవునితో కూడా ఉండే భాగ్యమును వదులుకొని ఖాళీ చేతులతో ఆత్మ ద్వారా వచ్చి ఆ చిన్న గర్భంలో దాగిపోయినాడు. రిక్తహస్తములు చేసుకున్నాడు. దాసుని రూపం ధరించుకున్నాడు. దాసుని రూపము ధరించుకొని ఇతరులకు మేలు చేయడం తప్ప ఆయన వేరే ఏమీ చేయలేదు. ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు వారిని ఏం చేశాడు? మరి సంతోష పెట్టాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టాడు. ఆయన బోధ వినడానికి వచ్చిన ప్రజలు మరి 3 దినముల నుంచి ఆహారం లేకుంటే ఆయన చిన్న 2 చేపలు 5 రొట్టెలు తీసుకొని 5,000 మందికి పంచాడు. 10 మంది కుష్ఠ రోగులు ఆ అడవిలో ఎక్కడో బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటే ఆయనకు ఎదురైతే, మనుషుకు దావీదు కుమారుడా నీకు ఇష్టమేనా అంటే, అవును నాకు ఇష్టమే. శుద్ధుల కండి అంటే శుద్ధులైనారు. శుద్ధులైన వారి ఎడల, బాప్తిసం తీసుకొని సంఘంలో పనిచేస్తున్న, సంఘంలో ఉన్న సంఘస్థుల ఎడల ఆయన కృతజ్ఞత కోరుతాడు. ఆ 10 మంది వెళ్ళి చూడగా 10 మంది స్వస్థపరచబడ్డాడు. ఒకడు మాత్రము రయ్యన వెనక్కి తిరిగి వచ్చాడు. మోకరించి ప్రభువును మొక్కుతున్నాడు. ప్రభువా నీవెంత గొప్ప దేవుడవయ్యా. ఎన్నో సంవత్సరాలైందయ్యా నా కుటుంబాన్ని చూసి. నా ఏళ్ళు బాగలేవయ్యా. నా మూతి బాగలేదయ్యా. నా కాళ్ళు రొస్కెలు గారుతున్నావయ్యా. అంతటి బాధను నీవు బాగు చేశావయ్యా. నశించిన నన్ను నీవు బాగు చేశావు. నేను నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజలను భూలోకంలో ఆయన తన కొరకు ఎన్నుకుంటాడంట. మరియమ్మను, యేసేపును ఆయన ఎన్నుకున్నాడు. వాళ్ళు తమ జీవితాలనే ఆ ప్రభు కార్యానికి సమర్పించారు. వారు తన కార్యానికి, మాకు ఈ నిందలు వచ్చిన, బాధలు వచ్చిన
మాకేమొచ్చినా నీ చిత్త ప్రకారం జరుగును గాక దేవా. అయ్యా నీ చిత్త ప్రకారం నన్ను బాగు చేశావు, నాకు ఉద్యోగం ఇచ్చావు, నాకు పిల్లలను ఇచ్చావు, నాకు సంతానం ఇచ్చావు, నన్ను ఇంతగా నువ్వు ఇచ్చించావు తండ్రి, నీకు కృతజ్ఞతగా నేను సమర్పించుకుంటున్నాను ఎప్పుడైనా చెప్పినామా మనం? చెప్పం. ఎందుకంటే మానవులు వదులుకోవడం లేదు, మన మన యొక్క స్వార్థ చింతనను వదులుకోవడం లేదు. కానీ ఆయన తన రిక్తహస్తములు చేసుకొని లోకములో దాసునిగా స్వరూపం ఎత్తి, ఆ స్వరూపం ఎత్తిన దేవుడు ఇవాళ నీ కొరకు నా కొరకు సిలువలో బలి అయిపోయిన. యోహాను సువార్త 1:29 అంటాడు, మరునాడు యోహాను ఆయన రాగా చూచి ఆయనను ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల రక్తము చిందించబడాలి. ఏకదమ్మున దేవుడు కార్యాన్ని మార్చేశాడు. యెహోవా కార్యము యెహోవా కార్యము తిప్పివేయగా దానిని మార్చువాడెవడు అంటాడు. ఆయన కార్యాన్ని ఏం చేశాడు? బలి అర్పణ కార్యాన్ని తిప్పిపడేశాడు. ఎట్లా తిప్పేశాడు? ఇక మీరు ఎవరు బలి ఇయ్యొద్దంటారా? మీరు ఎవరు బలిపీఠం దగ్గర రావద్దు, మీరు ఎవరు గొర్రెపిల్ల మీద పాపాలు మోపవద్దు, ఎందుకంటే మీ పాపాలు నేనే భరిస్తూ గొర్రెపిల్లగా బలి అయిపోతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. అందుకొచ్చాడండి యేసయ్య. క్రిస్మస్ రహస్యం ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. నా షూటు బాగుందా, నా కోటు బాగుందా, నా కుటుంబం బాగుందా, ఎగిరెగిరి పడుతున్నాము, క్రిస్మస్ పండుగకు ఇంత బాగా చేస్తుంది, ఇంత ఖర్చు వచ్చే, ఏం చేసుకుంటామండి అవన్నీ? ఆయన బీదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆయన సాతాను యొక్క క్రియలను 1 యోహాను 3:8 ఆయన సాతాను క్రియలను బయలుపరచడానికి వచ్చాడు. సాతానును ఓడించి మనుషులకు శోధన లేకుండా చేయడానికి వచ్చాడు. మనుషులను పరలోక రాజ్యంలో చేర్చడానికి వచ్చాడు. ఆ శిలువ మీద దొంగ అన్నాడు, ఏమయ్యా నీకు రాజ్యం ఉందంటే కదా, మరి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత గొప్ప సమస్యలకు మార్గం తీసుకొచ్చాడండి. విధవరాండ్లకు సహాయం చేశాడు, బీదలకు సహాయం చేశాడు. మరి ఆదర్శ జీవితాలను జీవించడానికి నీవు నేను కూడా ఉండాలని ఇలా మరియమ్మ యోసేపులను జ్ఞాపకం చేసుకుందాం. తల్లి అయిన మరియమ్మ తర్వాత కూడా సంతానం అయినరనుకో, అది లోకరీతిగా అయినారు. లోకరీతిగా మళ్ళీ పిల్లలు పుట్టారు. ఇవాళ యాకోబు పత్రిక రాసింది, ఆయనకు తర్వాత పుట్టిన గర్భములో మరియమ్మకు పుట్టిన శరీర సంతానం, భర్త భార్య కలిస్తే పుట్టినవాడు యాకోబు పత్రిక, జేమ్స్ అంటారు కదా ఆయన. అందుకని నేను యేసుక్రీస్తు సహోదరుని అంటాడు. ఎందుకనగా ఆమె గర్భములో ఈయన రెండవసారి ఈ తమ్ముడు పుట్టాడు. అందుకని చాలాసార్లు అంటారు, ఈయన వడ్రంగి పని చేయలేదా, ఈయన అక్క చెల్లెండ్రు అన్నదమ్ములు మన మధ్యలో లేరా? ఇది మనుషుల రూపేణ మనుషులకు వచ్చేవి. కానీ ఈయన అనంతమైన జ్ఞానం, అనంతమైన ఉనికి కలిగిన ఎగ్జిస్టెడ్ గాడ్. ఆయన ఉన్నవాడును అనవాడును. మోషే అక్కడ వచ్చాడు, వచ్చి కార్యాన్ని తిప్పివేసిన దేవుని వైపు చూస్తున్నాడు. ఏదబ్బా, రాజగృహంలో నుంచి ఏదో ఒకరిని చంపి బయటకు వస్తే మళ్ళా రాజుతోనికే పొమ్మంటాడు. కార్యమును తిప్పివేయగలిగిన దేవుడు ఈ దేవుడు. ఎక్కడ ప్రత్యక్షం కావాలి? అసలు యెరూషలేములోనే ప్రత్యక్షం కావాలి దేవుడు. కానీ బబులోనులో తన జనులు ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళి ప్రత్యక్షమయ్యి వాళ్ళు అంటున్నాడు, ఓ బబులోను నివాసులారా, మీరు సంతోషపడుడి, మీరు పాటలు పాడుడి, మీకు నేను కోరుకుంటున్నాను, యెరూషలేమును మళ్ళా కడతాను ఆజ్ఞయిస్తున్నాడు. ఇవాళ నీ జీవితాన్ని కట్టడానికి వచ్చిన దేవుడు. చాలా మంది తప్పిపోయిన క్రిస్మస్లు చేస్తున్నారు. పైన స్టారు, లోపల బారు. ఏమండి, ఎన్ని గృహాలలో లేవు? స్టార్లు చూస్తే పైన ఎలుగుతూనే ఉంటాయి, కానీ లోపల క్వార్టర్లు మీటర్లు మారుతుంటాయి. ఫ్రిడ్జీలలో, అల్మార్లలో వాటర్ సీసాలు పెట్టుకుంటారు, పైన స్టారు, కింద బారు. ఈ జీవితం జీవించాలని దేవుడు నీకు విడుదల కలిగించలే, పండుగ చేయలే. చాలా మంది కొత్త సంవత్సరం వచ్చిందంటే ఇంకొక దినం ఉంది, ఈ పాత సంవత్సరం అంతా తాగి కొత్త సంవత్సరం నుంచి తాగండి డిసిషన్ తీసుకుంటారు. తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు ఉండకూడదు. దేవుడు కార్యం ఎప్పుడో చేశాడు, నీవు ఎప్పుడు నూతనమైన కార్యాలు చేయాలి. ఇతరులకు వస్త్రాలు ఇవ్వడం, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టడం, దైవభక్తిని నేర్చుకోవడం, ఇది ప్రభువు నేర్పిన గొప్పనైనటువంటి గుణపాఠం. మంచి సమరయుని చూడండి. మంచి సమరయుడు ముగ్గురు వచ్చారు, ముగ్గురు ఎవరు ఆయనను చేపట్టలేదు. కానీ ఒక సమరయుడు వచ్చి పూటకుళ్ళ వాని ఇంట్లో ఆయనను చేర్చి ఆదరించి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి ఆ డబ్బులు కట్టి ఆయనను బతికించాడు. ఇలాంటి సహాయ కార్యాలు చేయడానికి మెననేటి సంస్థను దేవుడు ఇవాళ ఎన్నుకున్నాడు.
మెననైట్ విశ్వాసులను ఆయన ఎన్నుకున్నాడు. ఐఎమ్ ఎంఫసైజింగ్ హియర్ మెననైట్ అని, ఎందుకంటే వీఆర్ ద పీపుల్ ఆఫ్ మెననైట్స్. మనం దేవుని బిడ్డలం, దేవుని విశ్వాసులం. ఆయన క్రియలు చేయడానికి మాత్రమే ఉన్నాం, ఆయనను వెంబడించడానికి మాత్రమే ఉన్నాం, ఆయన పోలికను చూసిన వాళ్ళం. అందుకనే పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తును వెంబడించిన రీతిగా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు ఆ విధంగా చేశాడు. పౌలు జీవితంలో అనేక శ్రమలు దేవుని కొరకు ఆదర్శ జీవితాన్ని జీవించాడు. ఉన్నతమైన స్థితిని వదులుకున్నాడు, శాశ్వతమైన స్థితిలోనికి వచ్చాడు. అది దేవుని సేవ చేయడానికి. ఇవాళ దేవుని వలన నీవు నేను కూడా భయము భక్తి కలిగి ఆయన మన మధ్యలో ఉన్నాడు అని గమనించాలి. చాలా మందికి తెలియదు, మన మధ్యలో లేడులే అనుకుంటాం, ఆయన ఉన్నాడు. 2 కొరింథీ 5:10 ప్రకారం దేహముతో ఉన్న నీవు మంచి క్రియలు జరిగించిన చెడు క్రియలు జరిగించిన క్రీస్తు యేసు న్యాయపీఠం మీదట నిలబడాలి తమ్మా సుమా. ఒకరోజు క్రీస్తు యేసు న్యాయపీఠం మీద నిలబడితే నీవి మాస్టర్ అన్మ్యూట్ చేసుకోండి వాయిస్. యేసు రక్తము ప్రతి మనిషిని యొక్క పాపమును కడుగును. యేసు రక్తము ప్రతి మనిషిని యొక్క పాపమును కడుగును. కాబట్టి యేసు రక్తములో కడగబడిన జీవితాలు మనకు కావాలి. అందుకనే ప్రియులారా, ఒక నూతన ఆరంభాన్ని దేవుడు ఇచ్చాడు. మరి నువ్వు ఇంకా దేవునికి దూరముగా ఉంటే, కరువులలో, కాటకాలలో, శ్రమలలో, ఇబ్బందులలో దేవునికి సాక్షులుగా ఉండి మనము కోరుకున్నటువంటి ఆదర్శ జీవితాన్ని ప్రజలకు చూపించి ఇతరులను అగ్నిలో నుంచి కాపాడినట్లుగా వారి కొరకు ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి చెరసాలలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు? ఖైదీలు, తర్వాత పౌలు, శీలలు ఆ దేవుని ప్రార్థన చేస్తూ ఆదర్శ జీవితాన్ని చూపించారు. పాటలు పాడారు అంతే. వాళ్ళు మమ్మల్ని ఏమయ్యా సువార్త చెప్తే మమ్మల్ని ఈ యొక్క ఏమని చేసిండ్రు, ఆ చెరసాలలో వేసిండ్రు అని పాటలు పాడి ప్రార్థన చేశారు. చెరసాల బద్దలైంది, ఖైదీలందరూ పారిపోయారు. అక్కడ ఉన్న అధికారి భయపడ్డాడు, అరే రే నా ఉద్యోగం జైలర్ను, నేను ఏదో జైలర్గా ఉద్యోగం చేసుకుంటుంటే వీళ్ళేందిరా ఏమో చేసిరంటే కత్తి తీసుకొని పొడుచుకొని పోతే అప్పుడు పౌలు శీలలు అన్నారు, అయ్యా అయ్యా అట్లా చేయకు, నువ్వు మేము నిజ దేవుడైన సృష్టికర్త అయిన యేసయ్య పిల్లలం, మేము పారిపోమయ్యా, ఇగో నీ సంఖ్యలు అక్కడే ఉన్నాయి, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఇట్లే ఉన్నామని చెప్పదులే నువ్వు నీ అధికారులకు. ఈ డోంట్ వరీ, మీకు ఇంత మంచి గుణం ఉందా, అందరూ పారిపోయినారు కదా. ఆశ్చర్యపోయాడు. అప్పుడు అన్నారు, అయ్యా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. కాబట్టి దేవుడు మరి అగ్నిలో కూడా నేను సాక్షిగా ఉంచుతాడు. ఆయన కొరకు నిలబడాలి, అగ్నిలో కూడా సాక్షిగా ఉంచుతాడు. దానియేలు చేసింది ఏంటంటే ప్రార్థన చేశాడు. ఆయన సింహభూమిలో వేయాలని తీర్మానం చేశారు. ఆయన దేవుని ఆరాధించాడు, అగ్నిగుండంలో వేయాలని తీర్మానం చేశారు. కానీ ఆ దానియేలు దేవుని కొరకు ఆదర్శ జీవితం చూపిస్తూ రాజుల ఎదుట నిలబడ్డాడు. రాజు వచ్చి ఆయనను ఎన్నోసార్లు పరీక్ష చేసినప్పటికీ ఆయనను మీద నిందలు పెట్టిన వారే మరి ఓడిపోయారు, కానీ దానియేలు ఓడిపోలేరు. యేసయ్య చేతిలో ఉంటే నీవు కూడా ఒక మంచి మరి కృపగలిగిన ప్రభు కొరకు వాడబడిన ఆయుధముగా ఉంటావు. మరి సౌలుగా ఉన్న పౌలును మార్చి తన ఆయుధము కొరకు వాడుకున్నాడు. నీరు చక్రవర్తి, ఆ కాలము రోమా అంటారు, రోమా చక్రవర్తి చాలా మరి పరిశాన్ అయిపోయినాడు పౌలు చూసి. మేము ఎంత చెప్పినా ఈ మనిషి మారాడు కదబ్బా, మరి వీడిని ఎట్లా చెరసాలలో వేయంటారా అంటే చెరసాలలో ఉండి 7 పత్రికలు రాశాడు. ఫిలమోను పత్రిక, ఫిలిపు పత్రికలు రాసి ప్రజలను పిలిపించుకొని, సంఘ పెద్దలు పిలిపించుకొని, అరే మీరు యేసు ప్రభు సువార్త మానకండి, ఆయనకు ఆదర్శ జీవితం చూపించండి అని చెప్పి చెరసాలలో కూడా పరిచర్య చేశాడు పౌలు. ఇవాళ నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ఆయన పరిచర్య చేయమని, నిన్ను నన్ను కోరుకుంటున్నాడు సంఘంలో ఆయన పని చేయమని, ఆ సంఘస్థుడిగా నీ ఉండమని, నిజమైన విశ్వాసిగా నీ ఉండమని. మరి ఉంటున్నామా? ఉండగలిగితే దేవునికి స్తోత్రం. లేకుంటే ఈ క్షణం అంతే మనం మారదాం, ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు ఇచ్చిన జీవితాన్ని, ఆదర్శ జీవితాన్ని ఇతరులకు చూపిద్దాం. ఇలా యేసేపు మరియమ్మలు బైబిల్ సువార్తలో రాయబడ్డారంటే వారందరూ కూడా ఒక ఆదర్శ జీవితాన్ని ప్రభు ఆజ్ఞకు లోబడి ప్రభు తరపున నిలబడడానికి వాళ్ళు ఎన్నుకోబడినబడ్డారు. ఇవాళ రూతు మోయాబీయురాలు, ఆమె యేసుక్రీస్తు వంశంలోనికి వచ్చినది. ఎట్లా వచ్చిందంటే ఆమె దేవుని ఆజ్ఞకు లోబడి అత్త సాక్ష్యం ఆదర్శంగా తీసుకొని అత్తను వెంబడించింది. కాబట్టి యెష్షై అనే కుమారుడు బోయాజునందు ఆమెకు పడిగినాడు. ఆ యెష్షై అనే ముద్దు నుండి ఈ దావీదు వేరు చిగురుగా
యేసు ప్రభు వంశంలోనికి, క్రీస్తు వంశంలోనికి ఆమె రాయబడ్డది. రూతు అదేవిధంగా ప్రియులారా, నీవు నేను కూడా ఇంకా ఏ స్థితిలో ఉంటున్నా, నువ్వు ఎంతటి కడప స్థితిలో ఉన్నా, నీవెంతటి అపరిశుద్ధమైన స్థితిలో ఉన్నా, దేవుడు ఈ క్షణమే అంటున్నాడు నిన్ను, నా బిడ్డ, నీ కొరకు నేను పరలోకం విడిచి క్రిస్మస్ నాడు పుట్టాను. ఈ క్రిస్మస్ యొక్క దీవెనలు నీకు కలగాలంటే నీవు ఆదర్శ జీవితాన్ని ఇతరులకు ప్రదర్శించి చూపించు. చూడండి, సృష్టికర్త అయిన దేవుడు ఒకసారి కార్యము చేస్తే కార్యము తిప్పివేసే శక్తి ప్రపంచంలో ఏ చక్రవర్తికి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఇవాళ సంఘానికి దేవుడు పాతాళ లోకమును నిలవలేనటువంటి అధికారం ఇచ్చాడు. సంఘము ఎన్ని హింసలు పొందినా, ఎంత బాధ పొందినా, ఎంత లాస్ అయినా ఆ సంఘం తరపున నిలబడి మన తరపున యుద్ధము ప్రార్థన చేసే గొప్ప దేవుడు మనకున్నాడు. హస్తునిగా వచ్చి ఆయన అనేకుల కొరకు వెలిగించబడ్డాడు. ఆయన కాలుతూ ఇతరులను వెలిగించాడు. అలాంటి జీవితాన్ని మనం ఫాలో అవుదాం. దేవుడు ఆదియందు ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనములో, ఆ వెలుగు అంధకారములో ప్రవేశించను గాని జనులు వెలుగునొద్దకు రానొల్లకపోయిరి. ఎందుకు? వారి క్రియలు చెడ్డవి. ఇవాళ యేసు ప్రభు అంటే విమర్శించేవాళ్ళు, యేసు ప్రభు అంటే మరి ఎంతగానో తిట్టేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళు అంధకారంలో ఉన్నవారు. కానీ నీవు నేనైతే వెలిగించబడ్డ వాళ్ళం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15 వచనాలు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఏం చేయాలా? అందరికీ వెలిగించేదిగా ఉండాలి. ఆ విధంగా నీవు నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందేశాన్ని నూతన ఆరంభమని, 25వ సంవత్సరంలో నూతన వ్యక్తిగా నూతన జీవితాన్ని ఇతరులకు చూపిస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాం, పరిచర్యను నిలబెడదాం. దేవుని కొరకు నేటి సంస్థను ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుని తరపున నీవు నిలబడాలని కోరుచు ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.